ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో మరోసారి అధికారం కోసం బీఆర్ఎస్ నేతలు వ్యూహాలు మార్చారా? అధికార కాంగ్రెస్ ను గద్దె దింపాలంటే కారు పార్టీకి ఎన్నికల వ్యూహకర్తలు అవసరమని భావిస్తున్నారా? గతంలో పీకే టీం సేవలు వాడుకున్న బీఆర్ఎస్ మరోసారి ఆయన సేవలు అవసరమని భావిస్తోందా? కానీ కేసీఆర్ మాత్రం వ్యూహకర్తల సేవలు మనకెందుకని రిజెక్ట్ చేశారా? ఇందుకే కేసీఆర్ వ్యూహకర్తలు ఎందుకు వద్దనుకుంటున్నారు? దీని వెనుక ఉన్న కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఎన్నికలకు మరో 2.5 ఏళ్ల సమయం ఉంది. 2029 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు గులాబీ పార్టీ నేతలు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీని అని ప్రతిరోజు ప్రకటిస్తున్నారు. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని, కష్టాల్లో ఉన్న తెలంగాణను మళ్లీ బంగారు తెలంగాణ చేస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల వ్యూహకర్తల నియామకంపై బీఆర్ఎస్ లో హాట్ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుమీదున్న గులాబీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తలను పెట్టుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. తాజాగా ఇదే అంశాన్ని గులాబీ బాస్ కేసీఆర్ వద్ద కొందరు నేతలు ప్రస్తావించగా ఈ ప్రతిపాదనను కేసీఆర్ రిజెక్ట్ చేశారని సమాచారం. మనకెందుకు వ్యూహకర్తలు, వాళ్ళు మనకు మించినోళ్ళా అని వారితో చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్నికల వ్యూహకర్త ప్రతిపాదనను కేసీఆర్ తిరస్కరించిన వెనుక 2 ప్రధాన కారణాలు ఉన్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు వ్యూహాలు రచించడంలో కేసీఆర్ను మించిన దిట్టలేరు. ఆ తర్వాత 10 ఏళ్లు అధికారంలో ఉండడంతో పాటు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ కి మార్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంలో కేసీఆర్ నిర్ణయమే ఫైనల్. అంత కీలకమైన సమయంలోనే ఎలాంటి వ్యూహకర్తని పెట్టుకోలేని కేసీఆర్ ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కోసం కొత్త వ్యూహకర్తలు అవసరమా అని నేతలను వారించినట్టు తెలిసింది. అయితే ఎన్నికల వ్యూహకర్తలను కేసీఆర్ వ్యతిరేకించడానికి 2 బలమైన కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నికల వ్యూహకర్తలను నియమిస్తే పార్టీపై నియంత్రణ కోల్పోతామనే భయం కేసీఆర్లో ఉందట. మనం ఒక వ్యూహకర్తను అధికారికంగా నియమించుకుంటే ఆ తర్వాత పార్టీలో ఏ ఒక్క నిర్ణయం మన చేతిలో ఉండదని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. మరోవైపు ఎన్నికల ముందు సర్వేలు చేసి అభ్యర్థులకు టికెట్ ఇచ్చే వరకు ప్రతి కీలక అంశం ఆ వ్యూహకర్త కనుసన్నలోనే నడుస్తుందని ఆయన భావిస్తున్నారట. అలాంటప్పుడు పార్టీ పైన, నాయకులపైన మనకు ఎలాంటి కంట్రోల్ ఉండదని నేతలకు కేసీఆర్ గుర్తు చేసినట్టు తెలుస్తోంది. అయితే పార్టీ పగ్గాలు మన చేతిలో లేనప్పుడు వ్యూహకర్తలతో మనకు ఎలాంటి అవసరం లేదని గులాబీ బాస్ కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. ఒక్కరితో మొదలైన పార్టీని అంచెలంచెలుగా నిర్మించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సుదీర్ఘంగా పోరాడి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండే విధంగా అద్భుతమైన వ్యూహాలు రూపొందించిన తాను ఇప్పుడు కొత్తగా ఎవరో మరో వ్యక్తి వచ్చి చెబితే కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారట. అలాగే పార్టీ స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో కూడా కేసీఆర్ తన సీనియర్ నేతలకు స్పష్టంగా వివరించినట్లు సమాచారం. ఇదే సమయంలో గతంలో జరిగిన ఒక ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చినట్టు సమాచారం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే ప్రముఖ జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీకి కొన్ని రోజుల పాటు తన సేవలు అందించారు. అప్పట్లో పీకే సూచించిన కొన్ని కార్యక్రమాలు, నిర్ణయాలు కేసీఆర్ కు ఏమాత్రం నచ్చలేదు. దీంతో వారిద్దరి మధ్య విధానపరమైన విభేదాలు వచ్చి కేసీఆర్ వెంటనే ప్రశాంత్ కిషోర్ ను దూరం పెట్టేశారు. ఈ గత అనుభవం కూడా ఆయన ప్రస్తుత నిర్ణయంపై తీవ్ర ప్రభావం చూపినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద 2029 ఎన్నికల్లో తెలంగాణలో త్రిముఖ పోరు తప్పదనే టాక్ వినిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా కాషాయ పార్టీ ఎదుగుతోంది. అటు బీజేపీ జాతీయ నేతలు తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా రెండోసారి అధికారంలోకి రావాలని లెక్కలు వేసుకుంటోంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి మరోసారి అధికారం దక్కాలంటే కేసీఆర్ నిర్ణయానికి కొందరు నేతలు జై కొడుతున్నారు. దేశ రాజకీయాల్లోనే కేసీఆర్ లాంటి అపర చాణక్యుడు, రాజకీయ ఉద్దండుడు గులాబీ పార్టీకి వెన్నుదండుగా ఉన్నప్పుడు కొత్తగా మరొకరితో పనేముందని వారు క్లారిటీగా చెబుతున్నారు. ఆయన వేసే ఎత్తుగడల ముందు ఏ వ్యూహకర్త సరిపోరని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా సునీల్ కొనుగోలు స్ట్రాటజీలు ఫాలో కావడంతోనే అధికారంలోకి వచ్చింది. అలాంటప్పుడు తమకు కూడా వ్యూహకర్తల సేవలు అవసరమని గులాబీ నేతలు భావిస్తున్నారు.